ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏమిటి? సో జనరల్‌గా అందరికీ ఏంటంటే ఈ ట్రాన్సిషనల్ కేర్ అనేది అంటే ఏంటి అని కొత్తగా అనిపిస్తూ ఉంటుంది జనరల్ పీపుల్ అందరికీ ఎవరికైనా. సో ట్రాన్సిషనల్ కేర్ అనేది మనము హాస్పిటల్ నుండి పేషెంట్‌ని ఇంటికి తీసుకెళ్ళలేకపోతాము. హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్న క్లయింట్స్ జనరల్‌గా ఐసీయూలో ఎవరు ఉంటారంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి డిఫ్యూజ్ యాక్సిడెంటల్ ఇంజరీ, తర్వాత ఈ ఆర్టీఏ కేసెస్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ కేసెస్, కొన్ని క్లాట్స్ వచ్చి లేకుంటే హెమరేజిక్ బ్లీడ్స్ వచ్చి న్యూరో సర్జికల్ పేషెంట్స్ కానీ, కొన్ని మెడికల్ ఐసీయూస్లో ఉండే కేసెస్కి కొందరికి. సో ఇలాంటి కేసెస్కి డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఎమర్జెన్సీ బేసిస్లో వాళ్ళ యొక్క ప్రాణం కాపాడడం కోసమని వెంటిలేటర్ కనెక్ట్ చేయడానికి కోసం ట్రకియాస్టమీ చేసి, అయిన తర్వాత ఈ ఫీడ్స్ వాళ్ళు డైరెక్ట్గా నోటి ద్వారా ఇవ్వకుండా నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఇస్తుంటారు. ఎన్జీ ట్యూబ్ అంటారు, రైజ్ ట్యూబ్ అంటారు. ఆ తర్వాత వీళ్ళకి ఫోలిస్ క్యాథెటర్ వేసేసి పంపిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇవన్నీ ఈ 3 లైన్స్తోని ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళు సరైన ఎసెప్టిక్ మెజర్స్ అంటాం అన్నట్టు. ఎందుకంటే సరైన మెజర్స్ తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా ఏదైనా టచ్ చేసుకుంటూ చేస్తే పేషెంట్ మళ్ళీ ఇన్ఫెక్షన్ గురై సెప్సిస్కి గురై మళ్ళీ ఐసీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలాంటివి జరగకుండా మా సెంటర్స్కి ఈ డాక్టర్స్ అనే వాళ్ళు మాకు రెఫర్ చేస్తూ ఉంటారు. సో మేమేం చేస్తాము, ట్రాన్సిషనల్ కేర్ మీకు అర్థమై ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళే ముందు ఈ పేషెంట్ని మా సెంటర్లో పెట్టుకొని వాళ్ళకి సరైన మెథడ్స్లో వాళ్ళకి సరిగ్గా మేము ఫీడ్స్ ఇవ్వడం కానీ, అంటే ఎసెప్టిక్ మెజర్స్లో అంటే ఇన్ఫెక్టెడ్ అవ్వకుండా నీట్గా క్లీన్గా వెల్గా మెయింటైన్ చేసినటువంటి ఫీడ్స్ ఇవ్వడము. అండ్ ట్రకియాస్టమీ కేర్ వచ్చేసి మేము ఏం చేస్తుంటామంటే వాళ్ళకి నీట్గా అంటే వాళ్ళ క్లీన్ అండ్ అంటే హైజీనిక్గా సక్షన్ చేయడము. తర్వాత ఆ ట్రకియాస్టమీ డ్రెస్సింగ్ అంటే ఎవ్రీ 24 అవర్స్కి ట్రకియాస్టమీ డ్రెస్సింగ్ చేసి ఆ ట్రకియాస్టమీ సైడ్ దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా చూడడము. ఆ తర్వాత ఫోలిస్ క్యాథెటర్ ఏమైనా యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ ఎలా ఉందో రెగ్యులర్గా క్యాలిక్యులేట్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా, ఫోలిస్ క్యాథెటర్ లూజ్ ఉందా ఏంటి, ఏమైనా బ్లీడ్ అవుతుందా, ఇలాంటి మెజర్స్ అన్నీ మేము కరెక్ట్గా ఎవ్రీ డే మేము చూసుకొని ఒక నోట్ చేసుకుంటూ ఉంటాం. సో మన దగ్గర ఉన్నటువంటి స్పెషలైజ్డ్ స్కిల్ నర్సెస్ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ ద్వారా మేము చేస్తుంటాము. సో హైజీనిక్గా ఉంచడానికి హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ పేషెంట్ని మేము స్లోగా అంటే ట్రకియాస్టమీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి మాకు ఆన్ బైపాప్ వస్తుంటారు. ఆ బైపాప్కి కూడా ఎలా పెట్టుకోవాలి మాడ్యూల్స్, వాళ్ళకి ఏ మోడ్స్లో ఉంటే బాగుంటుంది అనేది మన స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేస్తారు. మెల్లిమెల్లిగా మేము బైపాప్ వీన్ ఆఫ్ చేస్తాం. బైపాప్ వీన్ ఆఫ్ చేసిన తర్వాత ఆక్సిజన్ మీద అంటారు. ఆక్సిజన్ నుండి స్లోగా పేషెంట్ని థర్మోమీట్ రూమ్ ఎయిర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ మెల్లిగా నోటి ద్వారా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి స్లోగా అన్ని విధాల ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకి ఎక్సర్సైజ్ అవన్నీ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి వీల్ చైర్ సన్ ఎక్స్పోజర్ ఇస్తూ, కింద చాలా నీట్ అండ్ గార్డెన్ కూడా ఉంటుంది మాకు. సో ఎవ్రీడే సన్ ఎక్స్పోజర్లో ఉంచి వాళ్ళ స్టేటస్ని మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేస్తూ ఒక్కొక్క లైన్స్ తొలగిస్తూ వాళ్ళని డిపెండెంట్ పొజిషన్స్ నుండి ఇండిపెండెంట్ చేసి ఇంటికి పంపిస్తుంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిషనల్ కేర్. సో ఈ ట్రాన్సిషనల్ కేర్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది వారికి ఉన్న లైన్స్ని ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చక్కగా చూసుకుంటూ వారిని జాగ్రత్తగా బయటికి తీసుకురావడం, వాళ్ళకి ఎటువంటి ఫీవర్స్ అవి రాకుండా. దీంతో పాటు ఫిజియోథెరపీ యాడ్ చేసి వాళ్ళని యాక్టివ్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా యాక్టివ్ చేసి కొన్ని స్టిమ్యులేషన్స్ అవి పెట్టేసి వాళ్ళని బెస్ట్ చేసి మేము ఇలా చాలామంది రికవర్ చేసి పంపిస్తుంటాం.